హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా వారు బయట నుంచి తిరిగి వస్తుంటే నత్తలు కనిపించాయండి. ఇక ఆలస్యం చేయకుండా మా వారు నష్టపెట్టకుండానే వెంటనే నత్తలు తీసుకున్నారండి. అవి తీసుకున్నాక మా వారికి చెప్పాను అండి, నాకు అసలు నత్తలు చేయటం రాదని. అప్పుడు ఆయన చేసేదేమీ లేక ఎలాగో కొన్నాం కదా అని అక్కడే చేయించేశారండి. ఎలాగో ఆయనే కొన్నారు కదా, ఆయనే వండేస్తారనుకున్నా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను కష్టపడి కొన్నాను, నువ్వు ఇష్టపడి వండేసాయి అన్నారు. ఇంక తప్పుద్దా? ఇంకా అన్నీ మనమే ప్రయోగాలు మొదలెట్టేసామండి. వాష్ చేయడం మొదలుపెట్టేసాం. పెరుగు వేసాం, నిమ్మకాయ వేసాం, కుస్తీలు పడి మరీ అంత కష్టం అనుకోకండి, ఈజీగానే జిగిరిపోద్ది. నిమ్మకాయతో కడగాలండి 3 times, వాష్ చేస్తే సరిపోద్ది. మనం నత్తల కూర అసలు ఎప్పుడూ కష్టపడకండి. నిమ్మకాయతో గట్టిగా పిసికేసి వాటర్ పోయకుండా వాష్ చేస్తే సరిపోద్దండి. మీరు ఎప్పుడైనా నత్తల కూర వండారా? నేనైతే నత్తల కూర ఈ ప్రాసెస్లోనే చేస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను ఈసారి అలా ట్రై చేస్తా. నత్తల కూరలో అయితే నేను పచ్చెనపప్పు వేసి చేస్తాను. చాలామంది వంకాయ వేసుకుంటారంటండి. నాకు వంకాయ ఇష్టం ఉండదు. ఎవరో ఇంకా వంకాయ వేసుకోం కాబట్టి ఇంక పచ్చెనపప్పుతోనే కంటిన్యూ చేసేసా. ఈ కూర వల్ల చాలా లాభాలు ఉన్నాయంటండో, మీకు తెలుసా? సరే చెప్తాను వినండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ నత్తల కూర తింటే చెడు జరగదు కానీ చాలా మంచి జరుగుతుంది అంటండి. ఉబ్బసం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది అంటండి. ఈ కూర అసలు నెలకు ఒకసారైనా 2 సార్లు అయినా సరే మీకు దొరికితే వీలుంటే వండుకోవచ్చండి. నత్తల కూర చూస్తూనే మన కూర ప్రాసెస్ మొదలు పెట్టేసామండి. ఇలాగ పచ్చెనపప్పు ఇవన్నీ వేసుకుని కొద్దిసేపు మగ్గబెట్టుకుని, ఉప్పు కారం అన్నీ వేసుకుని మగ్గబెట్టుకున్నాక వాటర్ పోసేసి టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టేసామండి. అలా పెట్టేస్తే అవి ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత చూద్దాం అసలు ప్రాసెస్ ఎలా ఉన్నది అనేది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు అసలు వంకాయ వేసుకుని చూడండి ఒకసారి, అది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వంకాయ వేయను, పచ్చెనపప్పు తప్ప. రొయ్యల్లో కూడా, ఫ్రాన్స్లో కూడా అలాగే పచ్చెనపప్పు వేసి వండుతానండి. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చెనపప్పు వేసుకుంటే. మన కూర ఒక కొదకు వచ్చేసిందండి చూస్తూనే. మా నాన్నగారు కూడా నేను చేస్తా అన్నారండి. అదిగో వచ్చారు, కొత్తిమీర కట్ట వేసి గార్నిష్ చేశారండి. మన కూర లాస్ట్కి వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా గట్టి చేతికి ఇచ్చేసానండి, చేస్తానన్నారు కదా అని. ఇంకా కూరని ఫటాఫట్ చేసేసారు అంతే. ఇంకా చూడటానికి కూడా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే నేను చెప్తానండి. మసాలా వేసేసారు, చికెన్ మసాలా వేసామండి, గరం మసాలా 2 వేసానండి. మీరు కావాలంటే ఇంట్లో పొడి చేసుకుని వేసుకోవచ్చు, అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది.